రాగిలో ఉండే వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రధానంగా బ్లాస్ట్ అంటాము. ఆ బ్లాస్ట్ను ఎక్కువగా ఈ రాగిని ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో మళ్ళీ ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. లీఫ్ బ్లాస్ట్ అంటే ఆకుల మీద వచ్చే బ్లాస్ట్, తర్వాత నెక్ బ్లాస్ట్ అంటాము, అలాగే మనకు నోడల్ బ్లాస్ట్. ఇవన్నీ ఏంటంటే మనకు ఆకుల మీద మొదటగా చిన్న మచ్చలాగా ఏర్పడి తర్వాత కండే ఆకారపు మచ్చలుగా ఏర్పడి ఆకు రాలిపోయేలాగా చేస్తుంది. అంతేకాకుండా కణుపుల దగ్గర కూడా మనకు చిన్నటి పసుపు కలర్లో మచ్చలు వచ్చేసి అవి క్రమేణా పెద్దగా పెరిగి మనకు ఆ కణుపులు విరిగిపోయేలాగా. అలాగే మనకు నెక్ బ్లాస్ట్ అంటే మనకు వెన్నుల దగ్గర కూడా ఈ మచ్చలు వచ్చేసి ఆ కణుపు విరిగిపోయేలాగా చేస్తుంది. కాబట్టి మనకు వీటన్నిటి నివారణకు మనము ఐదర్ మనం కార్బండజిమ్తో 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవచ్చు, లేదా ట్రైసైక్లోజోల్ భీమ్ అనే మందును మనము 1 ml లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ రాగిలో ఉండే వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చు.